ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఈ సంకల్పాలన్నీ రొటీన్లో చేయడం కాదు, వాటిని మనన చింతన చేసి ఆ స్థితి వస్తుంది, ఆ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు కర్మలు ఉన్నాయా అని చెప్పి చూసుకోవాలి. సో ఇప్పుడు నిన్నటి క్లాసు కంటిన్యూ చేస్తే, నిన్న ఏదైతే రంగవల్లక్క ఈ ప్రశ్న అడిగారో దానికి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో నిన్న ప్రశ్న ఏదైతే మన సంస్కారాలు మ్యాచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది అంటే పరిశీలించుకున్నప్పుడు, సో మనలో ఆ సంస్కారాలు లేవు కానీ కుటుంబ సభ్యుల్లో ఉన్నాయి అని అనిపించడము. సో నిన్న ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, తాగుబోతు భర్త రిపీట్ అవుతారా కాదా. సో అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఆ ఉదాహరణ గనక తీసుకుంటే ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ రోజు ఆయన వచ్చి మందు తాగి ఆ రకంగా మాట్లాడుతున్నారంటే, అంతకన్నా ముందు జన్మల్లో నేను మందు తాగి వచ్చి మాట్లాడానేమో, అందుకే ఆయన అలా మాట్లాడుతున్నాడని చెప్పి మందుని చూస్తున్నారు. దేన్ని చూడాలి? సబ్జెక్ట్ అర్థం కావాలంటే మెసేజ్ పెట్టండి. ప్రశ్న ఏంటంటే, అందరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఈ రోజు ఆయన మందు తాగి వచ్చి అలా మాట్లాడుతున్నారంటే, మేము పూర్వజన్మల్లో మేము మందు తాగి వచ్చి మాట్లాడుంటాం కాబట్టి ఆయన ఈ జన్మలో వచ్చి మాట్లాడుతూ అని మందుని చూస్తున్నారు. దేన్ని చూడాలి? సంస్కారాలు చూడాలి. సో సంస్కారం అన్నది రైట్ ఆన్సర్. సో ప్రతి దానికి ఏంటంటే, బాహ్యంగా మీరు చూస్తే మీకు ఆన్సర్స్ కరెక్ట్ గా రావు. ఎందుకు? ఇక్కడ భగవంతుడు వచ్చిందే మనకి సరి అయిన మార్గాన్ని, సరి అయిన అవగాహన పెంచడానికి. అందుకే ఫస్ట్ పాఠం ఏం పెట్టారు ఇక్కడ? ఆత్మ అన్న పాఠం పెట్టి మనసు బుద్ధి సంస్కారం అని పెట్టారు. సో మన సంస్కారాల ఆధారంగానే అక్కడ జన్మలు వస్తున్నాయి. మన సంస్కారాలు ఎవరితోటైతే మ్యాచ్ అవుతున్నాయో విశ్వం మొత్తంలో ఆ ఫ్రీక్వెన్సీ, ఎవరి ఫ్రీక్వెన్సీ తోటి మనది మ్యాచ్ అయితే వాళ్ళు వచ్చేస్తారు. సో ఇప్పుడు తాగుబోతు భర్త ఏం చేస్తున్నాడు ఇక్కడ? ధనాన్ని దురుపయోగం చేస్తున్నాడు. కష్టపడి సంపాదించిన డబ్బుని వృధాగా పోనిస్తున్నాడు, సమయాన్ని వృధాగా పోనిస్తున్నాడు. నిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాడు? వాళ్ళు అనుచితంగా మాట్లాడుతున్నాడు అంటే మీరు వాచా సేవ చేయలేదు సంగమ యుగంలో. సో కాబట్టి ఆ రకంగా మాటలతోటి సంతోషపెట్టే ఆత్మ జీవితంలోకి రాలేదు. తర్వాత డబ్బు దుబారాగా వాడటము, వృధా చేసేయడం, ఈ సంస్కారాలు కూడా చూడాలి. ఎందుకంటే చాలా మటుకు గృహస్థులు ఈ ప్రశ్నలే వస్తున్నాయి. ఎందుకంటే ఆయన డబ్బు వేస్ట్ చేసేస్తున్నాడు, తాగి వేస్ట్ చేయడము, ఫ్రెండ్స్ మీద ఖర్చు పెట్టడము, ఇంకే విధంగా ఆయన అసలు డబ్బు ఇట్లా దుబారా ఖర్చు గురించి బాధపడిపోతూ ఉంటారు. సో ఈ రకంగా వ్యర్థంగా ఖర్చు చేసే దాన్ని వీళ్ళు మళ్ళీ డబ్బుకో, ఫ్రెండ్స్‌కో అక్కడో ఇక్కడో చూస్తున్నారు. కాదు, ఈ రోజు బాబా మనకు ఖజానాలు ఇస్తుంటే వ్యర్థంగా దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ సంస్కారం చూడాలక్కడ. ఎంతో విలువైన జ్ఞానధనాన్ని ఇస్తున్నాడు. సో ఆ జ్ఞానధనాన్ని తీసుకుని పంచుతున్నామా? దాన్ని ఉపయోగించుకుంటున్నామా? ఇతరుల కోసం వదిలేసేయాలి. కనీసం స్వయం కోసం ఉపయోగించుకున్నామా దాన్ని? ఈ రోజు బాబా ఇచ్చిన జ్ఞానధనాన్ని స్వయం కోసమే ఉపయోగించుకోనప్పుడు 84 జన్మల భాగ్యాన్ని తయారు చేస్తుంది ఆ జ్ఞానం. ఎందుకంటే ఈ ప్రశ్న ఎవరైతే అడుగుతున్నారో ఇలాంటిది, అంటే ఇప్పుడు ఈ తాగుబోతు అంటే మీకు అండర్‌స్టాండింగ్ కోసం అని చెప్పి తాగుబోతు భర్త అని చెప్తున్నాం, మీకు క్లారిటీ వస్తదని. వాళ్ళ జీవితాలే గనక తీసుకొని చూస్తే బాబా ఇచ్చిన ఖజానాలన్నీ వ్యర్థంగా పోగొట్టుకుంటారు. సమయాన్ని ఉపయోగించుకోరు కరెక్ట్‌గా. సంకల్పాలు, శక్తులు, శ్వాస, జ్ఞానధనం. సో సమయము సంగమ యుగంలోనే బీజాలు నాటుకోవాలన్న విషయం తెలీదు.
థియరీ తెలుసు. ఎందుకంటే మురళిలో వస్తుంటది సంగమ యుగం అనేసి. సో కాబట్టి థియరీని క్యాచ్ చేశారు. సంగమ యుగం అన్నది బీజాలు నాటుకునే యుగము. దాని ఫలాలు అక్కడ వస్తాయి. ఇక్కడ ప్రత్యక్ష ఫలం వస్తది, భవిష్య ఫలం వస్తది. సో సమయాన్ని ఏం చేస్తున్నారు? చదువుకు కేటాయించారా అంటే చదువుకి కేటాయించలేదు. బాబా మురళి మిస్ అవ్వద్దన్నారని చెప్పేసి ఓ మురళి చదివేసుకుంటారు. అది కూడా ఏ మురళి చదువుతారు? బ్రహ్మకుమారిలు రిలీజ్ చేసే మన్మత్తాన్ని చదువుతారు. మేము మౌంట్ అబు నుంచి రిలీజ్ చేస్తున్నాం అదే మురళి అని అంటే ఆ మురళి చదువుకుంటారంటే బాబా మాట వినరు. అసలు లెక్కలోకే రాడైనా. ప్లస్ ఎవరి సాంగత్యంలో ఉన్నారు ఈరోజు? పరమాత్మ సాంగత్యంలో ఉన్నారా? బ్రహ్మకుమారిల సాంగత్యంలో ఉన్నారా అంటే బ్రహ్మకుమారిల సాంగత్యంలో ఉన్నారు. ఎవరా బ్రహ్మకుమారిలు? అసలు బాబాని ప్రత్యక్షమే చెయ్యరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు చెప్పే మన్మతాలు తీసుకుని పాటిచ్చేసి ఈ రోజు ఆయన నా మాట వినట్లేదు, ఫ్రెండ్స్ మాట వింటాడు, వాళ్ళ మాటలు వింటాడు, వీళ్ళ మాటలు వింటారంటే వీళ్ళకి సంస్కారం ఉంది కదా, బాబా మాట వినకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడము. సో సూక్ష్మంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయా అని చెప్పి. సో అలా ప్రతిదీ వృధా పోనివ్వడం. దాని మీద ఒక పెద్ద మురళియే నడిపాడు బాబా నిజాయితీ మీద. తర్వాత రోజుల్లో అది కూడా చెప్పుకుందాం మనం. సో ఆ రకంగా మనం ప్రతిదీ అంటే మేము చేసాం, మేమే ఉన్నామా? లోకంలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అని అంటే వాళ్ళందరికీ మనమే ఆధారమూర్తులం. మన నుంచి ఆ తరంగాలు వెళ్తున్నాయి, వెళ్ళి ఆత్మలు క్యాచ్ చేస్తున్నారు. క్యాచ్ చేసినప్పుడు వాళ్ళు ఆ రకంగానే ప్రవర్తిస్తారు. అందుకే సబ్జెక్ట్ మనకు చెప్తున్నాడు. సబ్జెక్ట్ ఎవరికి చెప్తున్నాడు? ఆయన ఆధారమూర్తులకే చెప్తున్నాడు. సో ఆధారమూర్తుల్లో కొంతమంది సృష్టి సతోత్ప్రధానకి ఆధారం అయితే కొందరు తమో అయ్యారు. సో సతో సృష్టికి పునాది వెయ్యాలా, తమో సృష్టికి పునాది వెయ్యాలని ఎవరు నిర్ణయిస్తున్నారు? మనమే నిర్ణయిస్తున్నాం. మన సంస్కారాల ఆధారంగా చేస్తున్నాం. సో ఈ రకంగా మీ కుటుంబ సభ్యులకు సంబంధించి అందరికి వచ్చే డౌట్ ఏదైతే ఉందో, మా సంస్కారాలు కుటుంబ సభ్యులతో మ్యాచ్ అవ్వటం లేదు, మరి వాళ్ళు ఎలా వచ్చారు అన్న ప్రశ్నకి ఇదే సమాధానం. మీరు గనక జ్ఞానంలోకి వచ్చి ఒక 5 సంవత్సరాలు అయిందంటే 5 సంవత్సరాలతే మీరు జన్మ తీసుకోరు. 5000 సంవత్సరాల కల్పం అది. సో మీ కొద్ది కాలం అంటే ఎక్కే కళ, దిగే కళ 2 ఇక్కడ రికార్డ్ అయిపోతున్నాయి. మన 30th మే 1973 మురళిలో ఏం చెప్పాడు బాబా? మీ ఎక్కే కళ, దిగే కళ 2 ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి అంటున్నారు. సో ఈ రోజు బాబా ఇచ్చిన ఖజానాల యొక్క విలువ తెలియకుండా పోయింది చాలా మందికి. అవ్యక్త మురళి లాస్ట్ టైం కూడా చెప్పాను. 2016లో 1000 పుస్తకాలు ప్రింట్ అయితే 2024 8 సంవత్సరాలకు కూడా 1000 మంది కూడా కొనలేకపోయారు. అంటే జ్ఞానరత్నాల యొక్క విలువ తెలియదు. కానీ లక్షల్లో ఉన్నారు. తెలుగు స్టేట్స్ ని ఉదాహరణగా తీసుకుంటే. సో ఎంతమంది కొన్నారు ఆ పుస్తకాలు? ఎవరో కోట్లలో కొద్ది మంది కొని పెట్టుకున్నారు. అందులో నుంచి కొద్ది మంది తీసి చదివారు. మరి మిగిలిన వాళ్ళు చదవనప్పుడు ఎందుకు తీసి పెట్టుకున్నారంటే అంతిమంలో సాధనాలు ఫెయిల్ అయితాయి కాబట్టి, అప్పుడు మురళీలు ఉండవు కాబట్టి అప్పుడు తీసి చదువుకుంటాము అంటున్నారు. మరి అప్పటికి బతికుంటారా మీరు అని అంటే తెలీదు. ఉంటామనుకుంటున్నారు. ఉండి అప్పుడు సైన్స్ సాధనాలు ఫెయిల్ అయిపోతాయంట. తర్వాత రోకలంత వర్షాలు పడిపోతాయంట. పక్కన సేవా స్థానాలు ఉన్న వెళ్ళలేకపోతారంట అని చెప్పి అప్పటికి తీసి పెట్టుకున్నారు. అంటే ఇంక అప్పుడు పుస్తకాలు చదువుకుంటూ ఆ కిటికీలో నుంచి చూస్తారనమాట. వర్షము, ఆ శవాలు పోవడాలు అవన్నీ జరుగుతుంటే ఇంక అప్పుడు కూర్చుని హ్యాపీగా చదువుకుంటుంటారు. అప్పటికి డ్రామా ఆపేస్తాడు కదా ఆయన. అసలు మన ఫైనల్ ఎగ్జామ్‌కి ఆయన సైన్స్ సాధనాలు ఫెయిల్, బుద్ధి లేని క్లియర్‌గా ఉండాలా అంటున్నాడు. దానికే మీకంత సేవలు పెట్టేసి రిహార్సల్స్ అని చెప్పి వేయిస్తూ ఉన్నాం. ప్రతి నిమిషం ఇంక ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్నట్టు ఉంటది. సో దానికోసమని కొన్నామని చెప్పి అలా తీసి పెట్టుకున్నారు. సో మరి అలాంటప్పుడు సంగమం నడుస్తోంది. సంగమంలో స్వయంగా పరమాత్మ అవతరించి జ్ఞానదానాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని ఎవరు తీసుకోమంటున్నారు? వృధాగా పోనిస్తామంటున్నారు. మాకసలు వద్దే వద్దంటున్నారు. మరి అలాంటప్పుడు అది వేడి పెట్టా. ఇట్రా. సరే అండి.
సో ఆ రకంగా బాబా ఇచ్చే ఖజానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకోమంటున్నారు ఎవరు. అంటే ఒక విలువైన వస్తువులు వద్దంటున్నారు. అంటే జ్ఞానధనం అన్నది. అదే ఇప్పుడు ఈ రోజులో ఎవరికైనా కరెన్సీ ఇస్తాము, కరెన్సీ నోట్లు అంటే సంగమయుగం కరెన్సీ అని అంటే ఓకే అంటున్నారు. కానీ ఈ రోజు వచ్చే కల్పానికి వెళ్ళాలంటే తీసుకెళ్లాల కరెన్సీ ఏంటి? పుణ్యం ఖాతానే. ఆ పుణ్యం ఖాతా ఎలా జమ అవుతది? పరమాత్మ చెప్పిన విధి ద్వారా కర్మలు ఆచరిస్తే జరుగుతది. అది మాకొద్దు అంటుంది. ఇప్పటికీ ఎంతో మంది ఆలోచిస్తున్నారు ఆ జ్ఞానరత్నాలు కొనాలంటే. అమ్మో! 1600 ఆ పుస్తకం అమ్మో! అంత కాస్ట్‌లీయా అంటున్నారు. అంటే దాని యొక్క విలువ తెలియలేదు. 84 జన్మల భాగ్యాన్ని తయారు చేస్తోందది. సో, మనకి ఈ రోజు సంగమంలా పరమాత్మ యొక్క జ్ఞానం యొక్క విలువ తెలియనప్పుడు, ఖచ్చితంగా విలువైన వస్తువుల విలువ తెలియని ఆత్మలే మన కుటుంబ సభ్యులవుతారు. ఎందుకంటే మన సంస్కారం మ్యాచ్ అవుతాం. ఇంక అప్పుడు కూర్చొని నాకెంత చెప్పినా అర్థం గాదు, డబ్బు విలువ తెలీదు అది ఇది అనంటే ఇప్పుడు మీకు తెలియట్లేదు కదా! మీరు భగవంతుని యొక్క జ్ఞానధనం యొక్క విలువ తెలుసుకోలేదు కదా! దాని ఊరికేనే ఇచ్చాడు ఫ్రీగా ఇచ్చి ఇస్తూ పోండి, ఇస్తూ పోతుంటే తిరిగి మీకొస్తదంటారు. మీరు డబ్బు వెనకాల పరిగెట్టాల్సిన అవసరం లేదు. అదే వెతుక్కుని అదేంటసలు మీకు వారసత్వం కింద ఇస్తా అంటున్నాడు. సో, తీసుకోవట్లేదు ఎవ్వరు. మరి తీసుకోనప్పుడు, దాని విలువే తెలుసుకోనప్పుడు, అలాంటి విలువ తెలియని ఆత్మలే మన కుటుంబ సభ్యులు, మన బంధువులవుతారు గదా! సో, సబ్జెక్ట్‌ని ఆత్మ అన్న లెవెల్‌లో గనక మీరు అర్థం చేసుకొని సంస్కారాల పరంగా చూస్తే, ఖచ్చితంగా మీ సంస్కారాలు వాళ్ళతోటి ఎక్కడో మ్యాచ్ అవుతాయి. ప్లస్ ఒక్కొక్క నిమిషము కొన్ని సంవత్సరాలతోటి సమానం అంటున్నాడాయన. సో, కాబట్టి ఎక్కడో మీరు ఒక 10 నిమిషాలు ఆ రకంగా చేసినా గాని ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు సపోజ్ మీరు జ్ఞానంలోకొచ్చాక కొంతమంది మేము వెళ్ళలేదు, విన్నాము, చేశాము, ఏదో సెంటర్‌కెళ్ళాము, మా అక్క బావుంటది, మా అక్క ఇట్లా చేస్తది అని చెప్పి అంతవరకు మేమున్నాం. మేమెక్కడ డీవియేట్ అయ్యాము అంటున్నారు. కానీ ఆ డ్రామా జ్ఞానం ఏదైతే ఉందో, డ్రామా ఫిక్స్డ్ రిపీట్ ఏమీ చేయలేదని కొంతమంది ఆ జ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అంటే పురుషార్థం మీద దెబ్బ కొట్టారు చాలా మంది. తెలీదు వాళ్ళకి. అంటే తెలీదంటే బాబా దృష్టిలో అయితే మాయ దోషి కాదంటాడాయన. తెలుసుకోవాలా అంటాడు. సో, మేము తెలుసుకోము, మేము ఇలాగే ఉంటామని చెప్పి ప్రచారం చేశారు ఆ జ్ఞానాన్ని. అంటే అందరి పురుషార్థం మీద దెబ్బ కొట్టారు. ఆ కొట్టినప్పుడు ఏమైద్దంటే ఇంట్లో వచ్చే ఆత్మలు ఖచ్చితంగా మన పురుషార్థం మీద కూడా దెబ్బ కొడతారు. మీరు పరిశీలించుకోవడమే. కానీ ఓవరాల్‌గా సబ్జెక్ట్ తీసుకుంటే నాలో లేని సంస్కారాలు కుటుంబ సభ్యుల్లో కనిపిస్తున్నాయి. ఎందుకు? ఏమిటి? అని చెప్పి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. టైమ్ వేస్ట్. ఓవరాల్ థియరీ చెప్పేసాడాయన. మీ సంస్కారాలు ఎక్కడ మ్యాచ్ అయితే అక్కడే వస్తది. అన్ని సంబంధాలు జోడించుకునే యుగం. సో, అయిపోయిందేదో అయిపోయింది. ఫుల్ స్టాప్. ఎక్కడుంది నాలో ఈ సంస్కారము? నిజంగా నాలో ఇంతుందా? నేనిలా ప్రవర్తించానా? అని ఎంతో ఆశ. ఎందుకంటే ఎంతో మందితోటి 11 ఏళ్ల నుంచి మాట్లాడి చెప్తూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మేము మంచోళ్ళము, మా ఇంటోళ్ళు కాదు అంటున్నారు. బాబాయ్ ఏమంటున్నాడంటే మాయ దోషి కాదు, ఎవరు నిర్దోషులు కాదు అంటున్నాడు. సో, అలాంటి మాటలు మనకు నచ్చవు. మనకొకటే కావాలి నేను రైట్. మా ఇంట్లో వాళ్ళు తప్పు. నేనేదైనా చేశానంటే వాళ్ళు అన్నందుకు చేశాను. లేకపోతే నేనెంతో మంచిదాన్ని. మంచివాళ్ళమే. ఆ మంచితనాన్ని బయటికి తెమ్మంటున్నాడు బాబా. మీరేదైతే మేము మంచివాళ్ళు అంటున్నారో, ఆ మంచితనాన్ని వ్యాప్తి చేయించండి అంటున్నారు. ఆ మంచితనాన్ని ప్రత్యక్షం చేయండి అంటున్నాడు. సో, మనం అది చేయకుండా ఊరికే స్టేట్‌మెంట్స్ ఇస్తే అక్కడ బాబా ప్రత్యక్షత అన్నది జరగదు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహ్, డ్రామాలో ఇది ఏదైతే ఆల్రెడీ రాంగ్ రికార్డింగ్ జరిగిపోయిందో, దాన్ని ఏ రకంగా ఇచ్చానన్న దానికి అందరూ ఆన్సర్స్ కరెక్ట్ గానే ఇచ్చారు. సో, ఒక పాయింట్ అందరూ మిస్ చేసిందేంటంటే బ్రహ్మబాబాని. సో, 50% మార్చాలి అన్నప్పుడు మనం జ్ఞానం చదువుకొని, తెలుసుకొని చేస్తాం. కానీ మనం రీచ్ అవ్వాల్సింది బ్రహ్మబాబా సమానంగా కాబట్టి, మనం ఏం పురుషార్థం చేస్తున్నామా? సో, 50% బాబా తీస్తారు. 50ది మనం పురుషార్థం చేస్తాం. సో, మన పురుషార్థం యొక్క స్టాండర్డ్స్ ఏంటి? బ్రహ్మబాబా. ఈ పాయింట్‌ని కంపల్సరీగా ఎందుకంటే చాలా డౌట్‌లొస్తాయి మనకు చేసేటప్పుడు. ఎన్ని రావాలో అన్నీ వస్తాయి. ప్రతి దానికి మెజర్‌మెంట్ ఏంటి? ఎవరిని చూడాలిప్పుడు?
అంటే బ్రహ్మబాబాని చూడాలి. జరుగుతున్న తప్పుల్ని ఆపాలా అన్నప్పుడు అందరూ అవగుణాలు చూడొద్దని ఒకే శ్రీమతం తీస్తారు. మరి సామాజిక దురాచారాలన్నిటిని వాళ్ళు ఆపారు కదా! బాప్దాదా రాగానే సమానత్వం తీసుకురావాలని లక్ష్మీనారాయణని సమానంగా చేశారు. అంటే సంఘ సంస్కర్తలు వాళ్ళు. వికర్మల్ని వినాశనం చేశారు. బ్రహ్మబాబా జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేశారు. అంటే శంకరుడి పాత్రలోకి వచ్చేసారు. బ్రహ్మబాబా సమానంగా అనుకున్న వాళ్ళందరూ ఇంకా సంగమయుగి డిగ్రీ ముల్లి ఫాలో అయిపోవాలి. సో అక్కడ ఏమవుతుంది, ఈ రోజు మనం ఏదైనా ఆపాలి, అధర్మాన్ని సమాప్తి చేసి ధర్మాన్ని తేవాలి అని అంటే ఏమేం చెయ్యాలా అని శివబాబా చెప్పాడు. కానీ బిట్టు పట్టుకొని కూర్చున్నారు అందరు అవగుణాలు చూడొద్దంట అని చెప్పి. సో డౌట్లు వస్తున్నాయి అందరికి బ్రహ్మబాబాని చూడాలి. సో ఫాలో ఫాదర్ అని చెప్పి మురళీలు అన్ని చోట్ల ఆయన ఎక్కడెక్కడ సంఘాన్ని సంస్కరిస్తూ పోయారు. సో ముఖ్యంగా సంఘ సంస్కర్త అన్నదానికి మెయిన్ రుజువు ఏంటి, లక్ష్మీనారాయణల ఫోటోని కాళ్ళు ఒత్తుతున్న లక్ష్మిని తీసుకొచ్చి సమానంగా నిలబెట్టేశారు. సో సమానత్వంతో కూడుకున్న సమాజాన్ని తీసుకొచ్చారు. తిరుగుబాట్లు వచ్చాయి కదా అని చెప్పి ఎక్కడ ఆగిపోలేదు, సత్యాన్ని చెప్తూనే పోయాడు. సో బ్రహ్మబాబాని ఉదాహరణగా తీసుకోవాలి ఇవాళ. అందుకే నిన్న కూడా అది వాచాసేవ అంటే రిస్క్ తో కూడుకున్నది. బ్రహ్మబాబా నోరిప్పకుండా ఆయన మటుకైనా మనసా సేవ చేసేసుకునింటే ఏ కష్టాలు రావు ఆయనకి. కానీ శివబాబా ఏం చేశాడు, 3 సేవలు పెట్టారు, మనసా వాచా కర్మన. సో ఈ రోజు ఈ వాచా సేవ చేయడానికి చాలా మంది ఇంకా ఇంత జ్ఞానం చెప్తుంటే, ఇంత చేస్తుంటే కూడా జూమ్ ద్వారా కూడా ఎవరు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ అయిపోతే మళ్ళీ బ్రహ్మకుమారులు చూసేసి ఏమన్నా అనేస్తారేమో మమ్మల్ని. సో వాళ్ళు ఏమైనా బాధపడిపోతారో ఏమో. సో ఈ బాధపడడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు, శ్రీమతాన్ని ఉల్లంఘిస్తున్నారు అంటున్నారు. సో ఎక్కడ చెప్పారు బాబా ఈ విషయాన్ని అనంటే 18th April 1982. సో ఒకసారి ఆ మురళి తీయండి అందరు. సో మీరు ఏదైతే ఇంతగా 25th January 1979 మురళి మనం కంటిన్యూ చేస్తూ వచ్చామో ఆ పుస్తకంలోనే వెనక 375 పేజ్ నంబర్ లో ఉంది విషయం. 18th April 1982, 1982 ఏప్రిల్ నెల 18వ తారీఖు, పేజ్ నంబర్ 375, 375. మనం ఇంతకన్నా ముందు ఏదైతే చెప్పుకుంటూ పోతూ వచ్చామో ఆ పుస్తకంలోనే 375 పేజ్. సో ఓపెన్ చేశారా అందరూ? పేజ్ నంబర్, యాక్చువల్ గా మురళి పేరు ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కులం యొక్క గౌరవాన్ని కాపాడండి అంటున్నాడు. 82 అంటే ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే చెప్పిండంటే అప్పుడే కులం భ్రష్ట్ అయిపోయింది అనమాట. అందుకే కాపాడండి అని చెప్పాడు. సో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో మనము బ్రాహ్మణ కులం యొక్క గౌరవం అంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళ కోసమని చేస్తున్నామే తప్పితే బాబా ఆజ్ఞను పాటించటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మన వాచా సేవ ఏదైతే రిస్కీ అనుకుంటున్నాం, ఎందుకంటే మనం ఏమైనా మాట్లాడితే సమస్యలు వచ్చేస్తాయేమో, చెడ్డ పేరు వచ్చేస్తుందేమో, ఎవరికైనా తెలిస్తే ఏమైనా అనుకుంటారేమో, బ్రహ్మకుమారులకు తెలిస్తే మన గురించి చెడు ప్రచారాలు చేస్తారేమో, మన గురించి ఏమైనా అంటారేమో, ఫోన్లు చేస్తారేమో, అందులో ఇది అవ్యక్తమూల్య చదివితే శంకరపాటి అంటారేమో. ఈ ఏమో 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 అనుకుంటే బ్రతికేమో అయిపోయింది. అలా చెయ్యొద్దు అని ఎక్కడ చెప్పారు అంటే ఈ మురళిలో పేజ్ నంబర్ తిప్పండి, 376కు రండి. ఆ 76లో కింద నుంచి 13వ లైన్కి రండి. కింద నుంచి లెక్కబెట్టి 13వ లైన్కి రండి. నేను మొత్తం మురళి అంతా తీసి చెప్తాను, బాగా విడదీసి తీసి మొత్తం చదువుతాను. సో ఫస్ట్ ఈ పాయింట్ ఒకటి తెలుసుకోండి, ఎందుకంటే ఈ విషయం తెలియాలి మీకు. ఎందుకంటే ఎవ్వరూ వాచా సేవ చేయమని, ఎందుకంటే సమస్య అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. సో ఆ రకంగా చేయడం ఆయన కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ 376 పేజీలో కింద నుంచి 13వ దాంట్లో ధర్మంలో లేనిది, బ్రాహ్మణ ప్రపంచంలో లేని విషయాలు చేస్తున్నారు. అల్పకాలిక ఆత్మలను సంతోషం చేశారు కానీ సర్వజ్ఞుడైన బాబా యొక్క ఆజ్ఞను ఉల్లంఘన చేశారు కదా, కనుక మీరు పొందినది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి అంటున్నాడు. సో బ్రహ్మకుమారులను సంతోష పెట్టడం కోసం అని చెప్పేసి
చాలా మంది రివైజ్డ్ కోర్స్ మురళిలు చదవడం ఆపేశారు. చెప్పడం అయితే ఇంకా మొత్తానికే ఎగిరిపోయింది. ఎందుకు? వాళ్ళని సంతోషపెట్టడానికి. ఈ రోజు రివైజ్డ్ కోర్స్ మురళిలు, అవ్యక్త మురళిలు చదివితే బ్రహ్మకుమారులకు నచ్చట్లేదు. అసలది శ్రీమతాలే కాదంటున్నారు. ఇంకెక్కువ మాట్లాడితే మన శక్తి స్వరూపాలెళ్తే ఇంక నడవండి బయటకంటున్నారు. సో, ఆ నడవండి బయటకన్నప్పుడు ఈళ్ళు నడిచి వచ్చేసారు బయటికి. కానీ కొంతమంది రాలేదు. అమ్మో! అక్క బయటికెళ్ళి పొమ్మంటదేమో అని చెప్పేసి పట్టుకొని కూర్చున్నారు. నోర్లిప్పకుండా కూర్చొనున్నారు. ఎక్కడ అక్క బయటికెళ్ళి పొమ్మంటదేమో అని. సో, అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారు? అల్పకాలిక ఆత్మలను సంతోషం చేశారు కానీ, సర్వజ్ఞుడైన బాబా యొక్క ఆజ్ఞను ఉల్లంఘన చేశారు కదా! కనుక మీరు పొందిందేమిటి? పోగొట్టుకున్నదేమిటంటే మొత్తం అంతా పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారిక్కడ? అసలక్కడ జ్ఞానమే లేకుండా పోయింది. అసలు జ్ఞానమని చెప్పినా వీళ్ళు దాన్నంతా తీసేశారు. తీసేసి వీళ్ళ సొంత జ్ఞానాలు బయటికి సొంత మన్మతాలన్నీ తీసుకొచ్చారు. సో, వాళ్ళని సంతోషపెట్టడం కోసమని ఈ బాధ చేస్తున్నారు. సో, వీళ్ళెవరు వీళ్ళు? ఆ మురళీల బాబా ఏం చెప్పాడు? ఈరోజు ఆయన మాట వినలేకపోతున్నారు, చేస్తున్నారు అంటే బలహీనాత్మలంటూ. మన లాస్ట్ మురళీలలో అదే వస్తదక్కడ. ఏమనంటే బలహీనాత్మలు సో, భయానికి ఏం చేస్తారు వీళ్ళనంటే ఉల్లంఘించేస్తారు శ్రీమతాన్ని. శ్రీమతాన్ని ఉల్లంఘించి వాళ్ళ ఉంటే ఆజ్ఞను కదబ్బా పాటించేస్తారు. ఉంటే అవుతుంటాయి అంతే. సో, దానివల్ల ఏమంటున్నారు? బాబా యొక్క సర్వజ్ఞుడైన బాబా యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారంటున్నారు. మసా చేస్తున్నామా లేదా? మెజారిటీ ఆత్మలు చేస్తున్నారు. ఎందుకు? ఆత్మ బలహీనంగుంది. అమ్మో! బాబా మాట వింటే బాబా వచ్చి కాపాడుతాడా అంటారు. మళ్ళీ బాబా బాబా అంటారు. మరి నువ్వు శ్రీమతాన్ని పాటిస్తేనే కాపాడుతాను అంటున్నాడు గదా! ఉల్లంఘిస్తే ఎందుకు కాపాడుతాడు? చెప్తాడు. అంతే. సో, వీళ్ళేం జేస్తున్నారు? భయపడిపోతున్నారు. అమ్మో! అక్క అక్క మళ్ళేమన్నంటే మేమేం భయపడట్లేదు అంటారు. మరెందుకు చెప్తున్నారంటే అక్క బాధపడుతదేమో. సో, బాబా అదే మాట అంటున్నాడు ఇక్కడ. అల్పకాలిక ఆత్మలను సంతోషం చేశారు కానీ, సర్వజ్ఞుడైన బాబా యొక్క ఆజ్ఞను ఉల్లంఘన చేశారు. చాలా మురళిలో చెప్పాను ఈ విషయం నేను గూడా. ఎందుకు? ఇగో ఈ మురళి చదివితే నాకు తెలిసింది. సో, ఇక్కడ మనం బాబా అభిప్రాయం ఏంటని చూడాలి. సో, మురళి ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? మనకు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరిలా చేస్తున్నారు, వాళ్ళని సంతోషపెడుతున్నారు. సో, ఆయన చెప్పేటప్పుడు మీరు సెంట్రక్కని సంతోషపెట్టాడు అది ఇదని ఉండదు. అల్పకాలిక ఆత్మలు లేదా మాయ ఇలాంటి పదాలు వాడతాడు. ఎందుకంటే ఎవరి పేరని తీస్తాడు. అందరూ అదే పని చేస్తుంటే. ఏదో ఒకరు చేస్తే ఇప్పుడు సపోజ్ రమణమ్మ ఫోన్ చేస్తే ఇగో రమణమ్మ అని చెప్పగలం. అందరూ రమణమ్మలే ఉంటే ఇంక ఆయన ఎవరి పేరు తీస్తాడు? సో, కాబట్టి వాళ్ళని సంతోషపెట్టడం కోసం అని చెప్పేసి బాబాని పక్కన పెట్టేశారు. కానీ వాక్యానికి ముందు, వాక్యానికి తర్వాత బాబా అన్న పదాన్ని వాడుకొని మేము బాబా దీంట్లో ఉన్నాము. బాబా చెప్పినట్టే చేస్తున్నాము. మేమసలు సెంటర్‌కి పోతుంది బాబా కోసమే. ఇవన్నీ ఏంటి? మిమ్మల్ని మీరు మోసం జేసుకోవడం. అసలు మీ జీవితంలో బాబా ఉంటే, మీరు ఆయన చెప్పిన మాట ఇంటారు గదా! సో, వాక్యానికి ముందు బాబా, వాక్యానికి వెనక బాబాని పెట్టేసుకుంటే అది బాబా ఒప్పుకోడు. ఆయన అభిప్రాయం ఇంపార్టెంట్ ఇక్కడ. సో, అందుకే ఏమంటున్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు పేజ్ నంబర్ 377 పక్క పేజ్‌కొచ్చేసేయండి. పక్క పేజ్‌కి ఏమని అంటున్నారు? ఇది ఈ రెండో పారాగ్రాఫ్ అనేక జన్మల యొక్క అవినాశి టైటిల్స్ ఇవేవైతున్నాయో దాని పైన చూడండి. ఏమని? కొద్దిగా సంయోగం చేసి, ఆ సంయోగం ఆధారంగా చాలా మంచి సేవాధారి అనే టైటిల్ కొనేసుకుంటున్నారు అంటున్నారు. అంటే సెంటర్‌కెళ్ళి ఏం జేస్తున్నారు? కొంత సేవ చేసి అక్కకు డబ్బిచ్చేస్తే అక్క చెప్పేస్తది. విశేష సేవాధారి అంటే కొనుక్కుంటున్నారు ఆ టైటిల్ అంటున్నాడు. ఇది శివబాబా అభిప్రాయాలు ఇవన్నీ నా అభిప్రాయాలు గాదు. మంజులక్కే చెప్పిందానికి. ఇవన్నీ చదివేసే చెప్తున్నాను నేను. ఎలాగో రెగ్యులర్‌గా జూమ్ క్లాసులు నడిపిస్తున్నాం గాని ఆధారంగా బాబానే అంటున్నారు. ఇంక నేనన్నా ఎప్పుడు వాడలేదు ఆ పదం. జనం కోసం, ధనం కోసం చేస్తున్నారనేసి మేము వాడుతున్నాం భాష. బాబా వాడిన భాష ఏంటి? పెనుగులాడుతున్నారు మీరు జనం కోసం అన్నారు. ఇక్కడేమంటున్నారు? కొద్దిగా సంయోగం చేసి ఆధారంగా చాలా మంచి టైటిల్‌ని కొనేసుకుంటున్నారు మీరు. సో, అక్కకు డబ్బిస్తే అక్క ఇచ్చేస్తది. అక్కేం చేస్తది? అక్కకు డబ్బిస్తే మన్మతాలన్నీ శ్రీమతాలు చేసేస్తది. మీరు డబ్బు ఇవ్వలేదనుకోండి, శ్రీమతాన్ని మన్మతం అనేస్తది. సో, ఈరోజు సేవాధారి అన్న టైటిల్‌ని గూడా ఎంతో మంది కొనుక్కుంటున్నారు డబ్బులు పెట్టి. ఏమంటే మేము బండారాలో ఏసామంటది. సో, అక్క అన్ని నిఘా యేసుకొనుంటది.
వేసుకొని నుండి ఎవరు డబ్బులు వేస్తే వాళ్ళకి సేవాధారి అన్న టైటిల్ ఇచ్చేస్తారు, వీళ్ళు కొనుక్కుంటారు. కానీ సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అనే ఈ జన్మ జన్మల యొక్క అవినాశి టైటిల్స్, శ్రేష్ఠ టైటిల్స్ పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ 2 వాక్యాలని లింక్ చేయండి. పేజ్ నంబర్ 376 ఏమంటున్నాడు? ధర్మంలో లేనిది బ్రాహ్మణ ప్రపంచంలోని విషయాలు చేస్తున్నారు. అల్పకాలిక ఆత్మ సంతోషం చేశారు గాని సర్వజ్ఞుడైన బాబా యొక్క ఆజ్ఞను ఉల్లంఘన చేశారు కదా. కనుక మీరు పొందినదేమిటి, పోగొట్టుకున్నదేమిటి? సో ఏం పోగొట్టుకున్నారు? సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అనే ఈ జన్మ జన్మల యొక్క అవినాశి టైటిల్స్, శ్రేష్ఠ టైటిల్స్ పోగొట్టుకుంటారు. ఇది సంయోగం చేసినట్లు అవ్వదు, కానీ లోపల ఒకటి బయట ఒకటి ఇంకొకటి పెట్టుకుని ఈ మోహం ద్వారా స్వయంపై బరువును పెంచుకున్న వారిగా అవుతారు. సంయోగి ఆత్మకు బదులు బరువుని మోసేవారిగా అవుతారు. ఎంత తెలివితో స్వయాన్ని నడిపించుకున్నా కానీ అది తెలివితో నడిపించుకోవటం కాదు, అరవవలసి వస్తుంది. సో తెలివితేటలు అనుకుంటున్నారు, ఈ రోజు సెంటర్కి వెళ్ళిపోయేసి చేసేసి మేము బాగా తెలివిగా అక్క టైటిల్ ఇచ్చేసి డబ్బు పెట్టుకొని ఇంచుమించు అంత డబ్బు పెట్టి కొనడమే అవన్నీ చేసేసుకున్నప్పుడు ఏమేస్తుంది, అరవవలసి వస్తుంది. ఏం అరుపులు అవి? ఆర్తనాదాలు. ఎగ్జామ్ అంటే దుఃఖం. ఇంకా అన్ని తప్పులే చేస్తుంటే మీరు పోగొట్టుకుంటున్నారు అంటాడు. ఏం పోగొట్టుకుంటున్నారు? ప్రాప్తులు పోగొట్టుకుంటున్నారు. ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం 2 ప్రాప్తులు పోగొట్టుకుని అరవవలసి వస్తుంది. ఈ సేవా కేంద్రం కేవలం ఎవరు నిమిత్తాత్మల యొక్క స్థానం అని భావించకండి. ఆత్మల ముందే అయితే నడిచిపోయింది, కానీ పరమాత్మ ముందు 1కి 1,00,000 రెట్లు ఆత్మ యొక్క కర్మల ఖాతాలో జమ అయిపోతుంది అంటుంది. సో సెంట్రల్లో మీ ఆటలు సాగుతాయి కానీ నా ఎదురుగా సాగవంటున్నారు. సో మనం చేసే కర్మల ఫలితం ఎవరిస్తారు? శివబాబా ఇస్తారు, కానీ సెంట్రక్కే ఇవ్వదు. ఇంతకన్నా అసలు ఈ మురళి మొత్తం చదివేస్తే ఇంకా మొత్తం అసలు మొత్తం మురళిలన్నా ఆయన అభిప్రాయాలు, కానీ మన అవగాహన వల్ల ఏదో సెంట్రక్కే పుణ్యం ఇస్తుంది, సెంట్రక్కే ఫ్లాట్ బుక్ చేస్తుంది అనుకుంటున్నారు అక్కడ సంగమ యోగంలో. కానీ అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆత్మల ముందైతే నడిచిపోయింది. ఏం నడిచిపోయింది? అక్కని సంతోష పెట్టడం కోసమని మీరు బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించి చదువుని పక్కన పెట్టేశారు. అలా మన్మతాలు చదువుకుంటూ కూర్చున్నారు, అక్క సంతోషించేసింది. ఆ తర్వాత అక్క ఆస్తులు పోగేసాం, అక్క బట్టలు ఉతికేసాం, అక్కకి 2 కూరలు పప్పులు స్వీట్ ఐటమ్స్ చేసి పెట్టేశాము. సో అక్క సేవాధారి అని చెప్పేసి టైటిల్ ఇచ్చేసింది. పోగొట్టుకున్నది ఏంటి అంటున్నాడు? జన్మ జన్మలకు ఏదైతే ఈ యొక్క బిరుదులు మనకు వచ్చేసి అటువంటి జీవితాన్ని, బిరుదులు అంటే ఏదో ఎవరో వచ్చి సన్మాన సభ పెట్టరు, అటువంటి జీవితాన్ని, ఈ సర్వగుణ సంపలు 16 ఇవన్నీ టైటిల్స్ పోగొట్టుకున్నారంటే అటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నారు. సో అక్కెద్రుంగా అయితే ఇవి బాగానే ఉంటాయి, అక్కెద్రుంగా బాగానే నడిచిపోతుంది. కానీ పరమాత్మ ముందు 1కి 1,00,000 రెట్లు ఆ ఆత్మ యొక్క కర్మల ఖాతాలో జమ అయిపోతుంది. ఆ ఖాతా నుండి తప్పించుకోలేరు అంటున్నాడు. అండర్లైన్ చేసుకోండి ఇవన్నీ. ఇంకా అసలు బుక్ అంతా అండర్లైన్ చేసేటట్టే ఉంది. ఇంకా రేపటి నుంచి మొదటి నుంచి చదువుతాను ఇంకా నేను. సో ఇక్కడ ఏమంటున్నారు? ఆ ఖాతా నుండి తప్పించుకోలేరు. అందువలనే బాబ్దాదాకి ఇటువంటి తెలివిగల ఆత్మలపై కూడా దయ వస్తుంది. ఎలా ఉన్నా కానీ ఒకసారి బాబా అనగానే బాబా కూడా మరల పిల్లల కళ్యాణం కోసము శిక్షణ ఇస్తూ ఉంటారు. కనుక ఈ విధమైన తెలివైన వారిగా అవ్వకండి. సదా బ్రాహ్మణ కులం యొక్క గౌరవాన్ని కాపాడండి అంటూ. సో ఎవరు ఆ రకంగా ప్రవర్తిస్తారు? శూద్ర కులస్తులు ప్రవర్తిస్తారు. బ్రాహ్మణులైతే బాబా చెప్పిన ఆజ్ఞను పాటిస్తారు. శూద్ర కులస్తులైతే ఏం చేస్తారు? బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించి ఆత్మల యొక్క అల్పకాలిక సంతోషం కోసం అని చెప్పి వాళ్ళు చెప్పే మన్మతాలు పాటిస్తారు. సో ఏం కావాలి వాళ్ళకి? బాబా కావాలా ఇంతకి అంటే వద్దు. ఎందుకంటే మాట్లాడితే అక్క ఫస్ట్ బయటికి బొండి అంటది. మనం ఆల్రెడీ రుజువు ఉంది దానికి. ఆల్రెడీ మేఘనకి వెళ్తే అక్క ఫస్ట్ బయటికి వెళ్ళిపోమంది, రాజేశ్వరికి వెళ్తే మీరు బయటికి పోతే మేము తాళం వేసుకుని వెళ్ళిపోతాం అంతే. ఎందుకంటే అక్కడ మాట్లాడి సబ్జెక్ట్ లేదు అక్క దగ్గర. ఉన్నదే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్, ఆ సహకారం మూల్య, అది తప్పితే ఇంకా వేరే సబ్జెక్ట్ మాట్లాడు. సబ్జెక్ట్ లేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి, మేము తాళం వేసేసుకుంటాం అంటూ. సో ఇది వీళ్ళు చేసే నెవర్స్ చూస్తే ఇది. అందుకే వాళ్ళు ఈ మురళీలు బయటికి రానివ్వరు. ఎందుకంటే శివబాబా అభిప్రాయం ఏంటో మనకు తెలిసిపోతుంది కాబట్టి. సో కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. అందుకే నిన్నటి నుంచి చెప్తున్నాను, జ్ఞానం బయటికి తీసుకురావాలి. సో ఈ రకంగా మనం తీసుకొస్తే బ్రహ్మకుమారులు బాధపడితే ఆ బాధ వచ్చి మన ఖాతాలో పడుతుందా పడదా? అందరు ఇలా ఒకసారి మెసేజ్ పెట్టండి. మనము గనక బాబా యొక్క సత్యమైన జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తే
బ్రహ్మకుమారులు అలజడిలోకి వెళ్ళిపోతారు, ఆవేశాల్లోకి వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళు పడ్డ బాధ మన ఖాతాలోకి వస్తుందా, మన ఖాతాలో వచ్చి పడుతుందా, పడదా? పడదు. ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఎందుకంటే రేపు మీరు జ్ఞానం చెప్పేటప్పుడు ఎంతో మంది మధురమైన పిల్లలు అలా ఫాలోవర్స్ వెనక్కి లాగుతారు. ఎందుకు అనవసరంగా అక్కయ్య గురించి అలా చెప్తారు? ఎందుకు అనవసరంగా వాళ్ళని బాధ పెడతారు? ఎందుకు అలా చేస్తారు? బాబానే కదా వాళ్ళని నిమిత్తం చేశాడు. నిమిత్తం చేసిన అక్కయ్య మాట వినరా? మౌంట్ అబూ నుంచి వచ్చే దాదీలు చెప్పరా? అప్పుడు మేఘం లాంటోళ్ళు అంటే బాబాని పక్కన పెట్టొచ్చా అంటే, ఇంక నువ్వు మిస్‌గైడ్ చేస్తున్నావు. నువ్వు వెళ్ళిపో బయటికి నడవు అని చెప్పేసి కథ స్టార్ట్ అయితది. సంతోషించండి. ఎక్కడైతే ఆయన శ్రీమతం నడవట్లేదో అటువంటి చోటు ఉండాల్సిన అవసరం కూడా లేదు మనకి. వెళ్ళేవాళ్ళు ఎందుకెళ్తున్నారు? ఇదిగో ఇలాంటి టైటిల్స్ కొనుక్కోవడానికి, ఆ ఇచ్చే భోగులు, ఆ బ్రహ్మ భోజనాలు, టైమ్ పాస్‌లు, కల్చరల్ యాక్టివిటీసు, డ్రామా కంపెనీలు. హ్మ్. పండగలొచ్చేసినాయి అంటే ఇంకిప్పుడు కృష్ణాష్టమి వచ్చేసిందంటే మీరు ఎవ్వరిని అడిగినా సెంటర్‌కెళ్ళామండి సేవ చేయడానికి అంటారు. ఏం సేవ చేసొచ్చినారనంటే తెలీదు. అక్కని సంతోషపెట్టడం కోసం వీళ్ళ ఫ్యామిలీలోనే చిన్న చిన్న పిల్లలకంతా కృష్ణుడి వేషం వేసేస్తారు. కల్చరల్ యాక్టివిటీస్ పెట్టేసుకుంటారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు పెడితే స్వయం యొక్క పరివర్తన, విశ్వం యొక్క పరివర్తన ఇవెలా జరుగుతాయి? సాంస్కృతిక కార్యక్రమాలు స్కూళ్ళలో గూడా జరుగుతూ ఉంటాయి. పిల్లల్లో ఆ కల్చరల్ యాక్టివిటీస్ ఆ రకంగా చేస్తే వాళ్ళది ఇది డెవలప్ అవుతున్నట్టు స్కూల్స్‌లో జరుగుతాయి. ఈ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఆ పిల్లల ఎదుగుదలకు అవి తోడ్పడతాయని చెప్పి. సో, మనం ఇక్కడ మన ఎదుగుదలకి ఏం తోడ్పడతది ఇక్కడ? బాబా యొక్క జ్ఞానము, శక్తి ఇవి మనకు తోడ్పాటు చేస్తాయి. సో, మన జీవితంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదా అనంటే మన జీవితమే సంబరాల యుగం ఇది. ప్రతి నిమిషం ఉత్సవం అంటాడు. ఏ రకంగా ఉత్సవం మనకది? బాబా జ్ఞానం విని మన మనసు నాట్యం చేస్తది కాబట్టి. మన మనసు పాట పాడుతది కాబట్టి. సో, ఉత్సాహ ఉల్లాసాల్లో ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో దుఃఖమే లేదు. ఖజానాలతోటి ఉన్నాం మనం. మనం తీసుకోక మనము సంపన్నంగా లేం గాని, తీసుకొని చేస్తే భక్తిలో ఏమవుతది? అల్పకాలికంగా చేసుకుంటారు. కృష్ణాష్టమి అని చెప్పి ఏ కృష్ణుడి వేషం వేసి వాళ్ళు అల్పకాలికంగా ఆనందపడతారో, ఆ కృష్ణుడితోటే జన్మ తీసుకునే భాగ్యం వస్తోంది. విశ్వమహారాజులైతే ఆ జన్మ కూడా తీసేసుకోవచ్చు. అంత శ్రేష్టం. అంటే భక్తిలో ఉన్నవాళ్ళు ఊహకందని భాగ్యం అది. ఆ ప్రాప్తి మనకొస్తోంది. సో, అందుకని ఇక్కడ అదే అడుగుతున్నారు. మీరు ఏమి పొందారు? ఏం పోగొట్టుకున్నారు అంటున్నారు. సో, ఏమి పొందారు ఈరోజు? సెంటర్‌కెళ్ళి ఆ కృష్ణుడి వేషం వేసుకొని, మా పిల్లలకి ఆ వేషం వేసామని చెప్పేసి, కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టేసుకొని, ఫోటోలు దిగేసి, ఫ్రేములు కట్టిచ్చేసుకోవడము. వాట్సాప్పుల్లో ఏసేసుకోవడము. ఇక ఆ తర్వాత భోగులు, బ్రహ్మ భోజనాలు ఎలాగూ ఉంటాయి. అవి స్పాన్సర్స్ మళ్ళీ దానికి. స్పాన్సర్ చేసి మేము భోగు పెట్టిచ్చాము. ఏమీ రాదు. ఏమవుతది? అందుకని ఏమంటున్నారు? అటువంటి ఆత్మల యొక్క ఏదో ఆత్మల ముందైతే నడిచిపోతుంది. సో, అక్క హ్యాపీ అయిపోతది. ఎందుకంటే అక్కకి నడిచిపోతది. ఈళ్ళు హ్యాపీ అయిపోతారు. కానీ పరమాత్మ ముందు ఒకటికి 1,00,000 రెట్లు జమైపోతది. ఏం జమవుతది? పాపపు ఖాతా జమవుతది. సో, అందుకే ఓవరాల్‌గా ఈ మురళిలో ఏం చెప్తున్నాడిక్కడ? 376 పేజ్‌లో పై లైన్‌కి రండి. పైన లైన్‌లో ఏం చెప్తున్నాడాయన? స్వయానికి నష్టం వస్తుంది. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తే? స్వయానికి అంటే చాలా చెప్పాడు. కలిసి చదువుకుందాం తర్వాత. స్వయానికి నష్టం వస్తుంది కానీ, దానితో పాటు కులానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన బరువు కూడా ఆత్మపై పడుతుంది. బ్రాహ్మణ కులం యొక్క గౌరవం కాపాడడం అనేది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. మురళి ఎసెన్సే అది. సో, ఇది మనం ఏదైతే వాచా సేవ గురించి ఎందుకంటే మన సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? తాగుబోతు భర్త రిపీట్ అవుతారా? లేదా మాలో ఉన్న సంస్కారాలు మా కుటుంబ సభ్యుల్లో కనిపించట్లేదు. అక్కడే కన్‌ఫ్యూజన్ ఒస్తోంది అనంటే ఎక్కడో చోట ఉల్లంఘిస్తున్నాం. ఎందుకు? అల్పకాలికమైన ఆత్మల్ని సంతోషపెట్టడం కోసం అని చెప్పి. అందుకే లోక మర్యాదల్ని సమాప్తి చేసి కుల మర్యాదలు, బ్రాహ్మణ కుల మర్యాదలు పాటించమంటున్నాడు. సో, బ్రాహ్మణ కుల మర్యాద ఏంటిక్కడ? బాబా ఆజ్ఞను పాటించి అందరితోటి సంబంధ సంప్రదింపుల్లోకొస్తాము, కలిసుంటాము, వాళ్ళ ఉన్నతి కోసం పాటుపడతాము. సో, ఏదైతే మనం బాబాపై గౌరవం, స్వయంపై గౌరవం, బ్రహ్మాత్మలపై గౌరవం, జ్ఞానంపై అని ఏదైతే ఇంతకు ముందు చెప్పుకున్నామో 25, 70 అది పాటించాలి. అది కుల మర్యాద. సో, ఇంకా మర్యాదలు ఏం చెప్పాడాయన కుల మర్యాదలంటే సంగమయుగి మర్యాదలు. సో, సంగమయుగి మర్యాదని ఒక మురళి ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో, సంగమయుగి మొట్టమొదటి మర్యాద ఏంటి?
మెసేజ్ పెట్టండి. సంగమ యుగి మర్యాదలని మనం ఒక మురళి చదువుకున్నాం. ఆ మురళి డేట్ 21 ఏప్రిల్ 83 కూడా చాలా సార్లు చెప్పుకున్నాము. గ్రూప్ లో కూడా వేస్తూ పోయాం. సో బాబా పెట్టిన మొట్టమొదటి సంగమ యుగి మర్యాద ఏంటి? సో మొట్టమొదటి ఆ మురళిలో బాబా ఏం చెప్పారంటే, ఆత్మే నేను శ్రేష్ఠాత్మ, వీరు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు. వెరైటీ ఆత్మలు, వెరైటీ పాత్రలు పోషిస్తున్నాను. ఆ మర్యాద మొట్టమొదటి మర్యాద అది. ఎవరిని చూసినా నేను ఆత్మ, వీరు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు. అంటే ఎవరిని చూసినా గాని వాళ్ళు శ్రేష్ఠాత్మలను చూపించి చూడాలి. అంతేగాని నేను పవిత్రము, వాళ్ళ అపవిత్రం అంటే ఇంకా ఆయన ఎక్కడో మళ్ళీ సబ్జెక్ట్ ఎటో పోతది. సో ఈ రోజుల్లో అవి బాబా అన్నట్టు అటువంటి మాటలు మాట్లాడుకోవడానికి బానే ఉంటాయి గాని, పరమాత్మ ముందు మాత్రం నడవదంటున్నాడు. ఆయన చెప్పారు అంటే అందరూ బ్రహ్మవంశీయులే అంటే ఇంకా బ్రహ్మవంశీయులే. నేను శ్రేష్ఠాత్మ, సంగమయుగి మర్యాదలు. నేను శ్రేష్ఠాత్మ, వీరు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు. ఇది యాక్చువల్ గా బ్రాహ్మణ కులం యొక్క మర్యాద. సో మేమే గొప్ప వాళ్ళము, వీళ్ళంతా అపవిత్రులంటే ఇంకా అసలు బ్రాహ్మణ శూద్రుల కన్నా కింద పడిపోయినామంత. సో దాని గురించే ఈ మురళిలో చెప్తూ పోయారు. సో కాబట్టి బ్రాహ్మణ కులం యొక్క గౌరవం కాపాడడం బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, వాచా సేవ చేయడానికి మీరు భయపడుతున్నారే కానీ యాక్చువల్ గా పోగొట్టుకుంటున్నారు. సో ఈ రోజు బ్రహ్మబాబా సమానంగా రీచ్ అవ్వాలంటే మనస, వాచ, కర్మన 3 సేవలు చేయాల్సిందే. అందుకే రివైజ్డ్ కోర్స్ మురళీలు చదవమని బాబా ఏదైతే చెప్తున్నారో ఈ విషయం బయటికి రావాలి. సో అక్కని ఈ విషయంలో సంతోష పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు అని అంటే జ్ఞానం బయటికి రాకపోవడం వల్ల దుఃఖం పెరిగిపోయింది. సో ఆ దుఃఖం పెరిగిపోయింది, అది చూడాలి. అక్క సంతోషంగా అది అల్పకాలికమైన అక్క కావాలనుకుంటే అక్క చదువుకుని అక్క చదువుకుంటది సాకారం. మనం ఎందుకు చదువుకోవాలి? ఇప్పటి నుంచి వాళ్ళు సాకారమే చదవాలంటే అక్క నువ్వు చదువుకోమని చెప్పు. కానీ అసలు జ్ఞానం ఏంటా అన్నది అప్డేట్ చేయండి అందరికి. రుజువులు చూపించండి. ఎక్కడ ఉందా అని పుస్తకాలు పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి శ్రీమతాలు మాట్లాడాలని కావాలంటే రాసుకొని వెళ్ళండి. మీరు ఇలా చెప్పేయగలిగితే మరీ మంచిది. లేదు అనుకుంటే రాసుకొని వెళ్ళండి. రాసుకొని వెళ్ళి ముందు పెట్టుకొని మాట్లాడండి. తప్పేం లేదు. ఇదిగో ఇప్పుడు నేనైనా బుక్ ఎదురుగా పెట్టుకొని మాట్లాడుతున్నాను. కొన్ని సంవత్సరాలు చెప్తూ పోయాం కాబట్టి కొన్ని ప్రాక్టీస్ అయిపోయినాయి. కొన్ని ఏం చేస్తానంటే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ప్రిపేర్ అయ్యి వస్తాను నేను. ఇప్పుడు కొంతమంది ఇలా రకాల డేటులు చెప్పేస్తుంటే అబ్బా అక్క ఎట్లా చెప్తుంటే ప్రిపేర్ అయ్యి రావాలి. ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు పాత్రను అభినయించేటప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలి అన్నాడు. అంతేగాని వచ్చి అక్కడ పోయినాక చూసుకుందాంలే అని అంటే బలహీన ఆత్మలు చేస్తారు. అప్పుడప్పుడు చూసుకుందాము, అక్కడ పోయినాక చూసుకుందాము. సో ఇవి ఎవరు చేస్తారు? ప్రిపరేషన్ లేకుండా ఎవరు వెళ్తారు? బలహీన ఆత్మలు వెళ్తారు. ఒక ప్లానింగ్ అంటే అష్టశక్తులు లేని వాళ్ళు వీళ్ళు వెళ్తారు. బాబా మురళిలో ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళినా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఈ రోజు మన జీవితాన్ని ఈ రోజు గడపాలంటే దానికంటూ ఒక టైం టేబుల్ ఉండాలి. వీలైనంత మటుగా టైం టేబుల్ ని పాటించే ప్రయత్నం అన్నది చెయ్యాలి. ఇది బాబా మన కోసం అని పెట్టిన దినచర్య. సో ఇది నిన్నటి ప్రశ్నకి సమాధానం కింద ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సో అందరూ మిస్ అయిన పాయింట్ ఏదైతే ఉందో బ్రహ్మబాబాది మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రతి విషయంలో ఆయనతోటి పోల్చుకోవాలి. ప్రతి విషయంలో నేను కర్మ చేస్తున్నాను, డౌట్ వచ్చింది అని అంటే బ్రహ్మబాబాని చూడాలి. లేదు కరెక్ట్ గా చేస్తున్నా, ఆయన స్టాండర్డ్స్ కి రీచ్ అయి చేస్తున్నామా, మనకు మనం చేసేసుకుని బాగా చేసేసుకున్నాం అంటే ఇంకా ప్రతి నిమిషము ఆయన చరిత్ర గుర్తు రావాలి మనకి. సో ఈ ఒక్క పాయింట్ అందరూ గుర్తు పెట్టుకున్నారంటే మీరు అన్నట్టు రాంగ్ రికార్డింగ్ జరిగిందంతా కరెక్ట్ గా సర్చ్ చేయొచ్చు. తర్వాత లక్ష్మక్క నిన్న మీరు అడిగిన ప్రశ్న ధనసేవ గురికి సంబంధించి. సో బ్రహ్మకుమారిలకు ఇవ్వచ్చా, మీరు వెళ్ళి అమ్మ నాన్న ఆశ్రమానికి ఇచ్చారు పెట్టారు అని అంటే మళ్ళీ ఇదే శ్రీమతం, అందరూ బ్రహ్మవంశీయులే. అది ఏమంటే మీ అందరికి బాగా దింపారు, మేమే బాబా పిల్లలము వీళ్ళు కాదు. కానీ సంగమ యుగం యొక్క మొట్టమొదటి మర్యాదే నేను శ్రేష్ఠాత్మ, వీళ్ళు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు. ఇంకా ఆత్మ అన్న స్థితి నుంచి బయటికి ఇంకా కిందికి రాకూడదు అసలు. సో ఈ రోజు వీళ్ళు బాబా పిల్లలేనా అని మనకు డౌట్ వస్తుంది అని అంటే దాని అర్థం మనము ఆత్మ అన్న స్థితిలో లేవని అర్థం.
సో అందుకే ఆ విభజన అన్నది తీసుకొచ్చేసాం. ఎక్కడైతే విభజన అన్నది ఉంటుందో ప్రాప్తులు పోతాయి, ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే విభజనలు అక్కడే ఉన్నాయి. అవునక్కయ్య. అంటే మా చిన్న ఆయన ట్రస్ట్ పెట్టి చేస్తుంటారు అక్కయ్య. అప్పుడు సెంటర్ కి పెట్టుకోవచ్చు కదా, అక్కడి వాళ్ళకి ఎందుకు పెట్టడం అన్నారు. అందుకు నేను మిమ్మల్ని అడిగింది అక్కయ్య. ఎందుకు బ్రహ్మకుమారి ఇలా మాట అంటున్నారంటే, యాక్చువల్ గా ఈ డబ్బు ధర్మ మార్గంలో సంపాదించే పద్ధతి ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారం. సో ఎక్కడ యాచించొద్దు అంటున్నాడు ఆయన. అవునులే. కానీ ఈ రోజు గృహస్థు అవగాహన లోపం వల్ల ఏమైపోయిందంటే, బ్రహ్మవంశీయులు గాని నామదారి బ్రాహ్మణులు గాని వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకు ఉద్యోగము, వ్యవసాయం, వ్యాపారం ఏమీ ఉండదు. వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఉద్యోగాలు ఏవైతే చేసి సంపాదిస్తున్నారో మీరు అపవిత్రులు కాబట్టి తెచ్చి భగవంతుడికి ఇవ్వండి, పుణ్యం వచ్చేస్తుంది అన్నారు. అట్లా చెప్పారు అక్కయ్య. పుస్తకాన్ని తీసుకుని చదవలేదు కాబట్టి నామదారి బ్రాహ్మణులు అదే మాట అంటున్నారు. మీరు సంపాదించింది తెచ్చి ఇచ్చేయండి, ఇక్కడ పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పి. అసలు డబ్బు, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయం అన్న మార్గంలో సంపాదించడమే అక్కడ పవిత్ర కార్యం. డబ్బు సంపాదించడం అనేది పవిత్ర కార్యమే, అదేం తప్పు పని ఏం కాదు. ప్లస్ మనది మనం సంపాదించుకొని తినడం ఎంతో గౌరవప్రదం అది. సో ఒక గౌరవప్రదమైన పద్ధతిని, ఒక పవిత్రమైన కార్యాన్ని అపవిత్రం చేసి పడేశారు వీళ్ళు. ఎందుకు చేశారు? వీళ్ళకి కావాలి కాబట్టి. సో వీళ్ళేం చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతం ఆధారమూర్తుల్నే గనక తీసుకుంటే అందరికీ ఏం చెప్పాడు? రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగం ఇచ్చే అవకాశం ఇచ్చాడు. సో కొంతమంది సరెండర్ అయ్యారు, వెళ్ళారు, తెల్ల చీరలు కట్టారు, చేశారు. అంతవరకు ఓకే ఉంది, సబ్జెక్ట్ బానే. అంటే ఏంటి? విద్యాలయంలో టీచర్ ఉద్యోగం, సేవాదారులు. సో విద్యాలయంలో టీచర్ ఉద్యోగం ఇచ్చినప్పుడు మరి పాఠాలు కరెక్ట్ గా చెప్పాలి కదా. సో వీళ్ళు ఏం చేశారు? పాఠాలు సరిగా చెప్పకుండా వీళ్ళ సొంత పాఠాలు తీసుకొచ్చేసారు. తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చారు? బాబా ఏం చెప్పాడు? ధనాన్ని పోగేయడం కోసం. అసలు నిజంగా చెప్పాలంటే బ్రహ్మకుమారిలు కోరుకునే ధనం గాని, జనం గాని ఇవన్నీ యాక్చువల్ గా బాబా ఇస్తా అంటున్నాడు. మరి ఆయన ఇస్తా అన్నప్పుడు ఎందుకు ఈ రాంగ్ మెథడ్స్? ఇప్పుడు ఆయన ప్రాప్తుల కింద శ్రేష్ఠ సంబంధాలు, సంపర్కాలు, స్నేహము, సర్వరకాల ప్రాప్తులు, సంపత్తి అన్ని ఇస్తా అంటున్నాడు ఆయన. వీళ్ళు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మరి అన్ని ఇస్తా అన్నప్పుడు ఈ తప్పుడు మార్గాలను ఎందుకు వెళ్తున్నారు? కారణం ఏంటంటారు? ఆయన ఇవ్వను అని అంటే సరే, అదో ఇవ్వనన్నా గానీ ఆయన అనడు. ఒకవేళ అన్నా తప్పుడు మార్గం అవసరం లేదు అక్కడ. ఆయన ఇస్తా అంటున్నాడు కదా. సో ఇప్పుడు మనం కారణం ఏంటి దానికి? ఆయన ఇస్తా అన్నా గానీ వీళ్ళు ఎందుకు ఈ రకంగా పెనుగులాడుతున్నారు? కారణం చెప్పగలరా ఎవరైనా? ఏ జనము ఏ ధనం కావాలని వీళ్ళు ఇంత తప్పుడు మార్గాల్లోకి వెళ్ళారో ఆ ధనాన్ని ఆయన ఇస్తా అంటున్నాడు. పదం ఇస్తా అంటున్నాడు, 84 జన్మలకు ఇస్తా అంటున్నాడు. ఆయన ఇస్తా అన్న వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? కారణం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? బాబాయ్ పైన నిశ్చయమే లేదక్కయ్య. అది బాబా పైన నిశ్చయం లేకపోవడం ఒకటి. ఇస్తారో ఎవరో ఏమో ఎప్పుడో అన్న నిశ్చయం లేని దుస్థితులు, దురాశకు ఎక్కువ అలవాటు పడిపోయారు. సో ఇంకా సబ్జెక్ట్ క్లియర్ గా అర్థం కావాలంటే ఇంకా మన భక్త ప్రహ్లాద సినిమా. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? భగవంతుడు ఇస్తాడన్న విషయం తెలుసు, వెళ్ళి తపస్సు చేసి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక ఏం చేశాడు? బాబా ముల్లిలు అదే అంటారు, తండ్రినే మించిపోయాం అనుకుంటారంటాడు. అనుకుని ఏం చేస్తున్నారు? ఆయనను ఓవర్టేక్ చేసే ప్రయత్నాలు చేసేసి సాధారణ ప్రజలంతా పీడించుకు తింటాడు హిరణ్యకశిపుడు. సో వీళ్ళకి అది అలవాటు అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆయన సమానత్వం అంటాడు, అది వీళ్ళకి నచ్చదు. ప్లస్ ప్రత్యక్ష ఫలం కింద ప్రస్తుతానికి ఎంత అవసరమో అంతే ఇవ్వండి, భవిష్య ఫలంలో పదమాపదం వస్తుంది. వీళ్ళకేమో అన్ని ఇప్పుడే అయిపోవాలి. సో దానివల్ల ఏమైపోతుంది? పూర్తిగా ఉల్లంఘించి పడేశారు. సో అంత మాదే నడవాలి, మేం చెప్పినట్టే వినాలి. సో ఆ భక్త ప్రహ్లాద అంతా చూశారు కాబట్టి చూడండి, వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి, ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. సో యాక్చువల్ గా ఆయన ఇస్తా అంటున్నాడు, కానీ దానికంటే ఆయన ఏమంటున్నాడు అంటే చదువుకోమంటున్నాడు. చదువుకుని ఎగ్జాములు పాస్ అయితే ప్రాప్తులు ఇస్తా అంటు. సో ఈ రోజు సొసైటీలో చదువుకుని ఉద్యోగ, వ్యాపారం, వ్యవసాయం చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
అది చెయ్యని వాళ్ళు ఏం చేస్తున్నారు? దొంగతనాలు చేస్తున్నారు. ఈ రోజు మనం కష్టపడి సంపాదించి డబ్బొచ్చి అప్పుడు వెళ్ళి ఒక చైన్ కొన్నామే, సపోజ్ మనకు బంగారం కొనుక్కోవాలి అనిపించింది అనుకో, దానికంటూ నెలంతా కష్టపడి డబ్బు సంపాదించి పోగేసుకుని వెళ్ళి ఒక చైన్ కొనుక్కో. అదే దొంగతనం అనుకో, చైన్ స్నాచింగ్ అనుకోండి, వాడు లాగేస్తే వచ్చేస్తది. వాడికి స్పాట్ లో మొత్తం పోయి తీసుకెళ్లి బజార్లో అమ్ముకున్నాడంటే వచ్చేస్తది. సో ఎవరి దొంగలు? బ్రహ్మకుమారిల వంశస్థులు అన్నమాట. అంటే చదువుకోము, బాబా ఇచ్చే ప్రాప్తులు తీసుకోము, అంత చైన్ స్నాచింగ్ అన్నమాట. బాబాకు వెయ్యండి ఫ్లాగ్ అయిపోతే ఇంకా అందరూ తీసేసి డబ్బులు బంగారాలు ఇచ్చేస్తూ పోతే ఇది ఇంకా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట భగవంతుని పేరు మీద. ఎందుకు? ఆయన పెట్టిన మెథడ్ ఏదైతే ఉందో, చదువుకుని మన సంస్కారాలు పరివర్తన చేసుకుని ఎగ్జాములు పాస్ అయ్యి మీ యొక్క దీన్ని మీరు సంపాదించుకోవాలి ధర్మ మార్గంలో అన్నాడు. అది నచ్చట్లేదు. సో చదువు సంధ్యం లేని వాళ్ళంతా ఏం చేస్తారు? అధర్మ మార్గంలో దొంగతనాలు, దోపిడీలు, మోసాలు ఇవే చేస్తారు. సో ఆయన పెట్టిన పద్ధతి కూడా వీళ్ళకి నచ్చట్లేదు. సో ఈ రోజు సృష్టిలో ఎందుకు ఈ దొంగతనాలు, మోసాలు ఇవి చదువుతున్నాయి? ఎందుకు వాళ్ళు చదువుకోలేదు, చెయ్యలేదంటే వీళ్ళ వంశస్థులే అన్నమాట. సో మేము చదువుకోము, మాకు అన్ని ఈజీగా వచ్చేసాలి. సో ఈజీగా వచ్చేసాలి అని చెప్పేసి అందరి దగ్గర తీసేసుకున్నా. అంటే ఒక రకమైన చైన్ స్నాచింగ్, ఒక రకమైన మోసాలు అన్న. సో ఇన్స్టెంట్ మనీ. సో బాబా పద్ధతి ఏదైతుందో మెజారిటీ, అందుకే చెప్పాను 1000 పుస్తకాలు ప్రింట్ చేస్తే 8 సంవత్సరాల వరకు 1000 మంది కూడా కొనలేకపోయారు. ఎందుకంటే ఇష్టపడట్లేదు ఎవరు చదవడానికి. కానీ ఊరికే నోట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు బాబా బాబా అనుకుంటారు. సో అక్కయ్య క్లారిటీ వచ్చిందా? లక్ష్మి అక్కయ్య వచ్చింది అక్కయ్య. సో ఇంకా ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సరే, ఎవరికి ఏ ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రేపు మరి వాళ్ళ ఏంటి ఎల్లుండి మండే కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.